ఒకప్పుడు ఒక పేద అబ్బాయి ఉండేవాడు. అతను పాఠశాల ఫీజు కట్టడానికి తన రోజులను ఇంటింటికి తిరిగి వార్తాపత్రికలు అమ్ముతూ గడిపేవాడు. ఒకరోజు అతను తన దారిలో నడుచుకుంటూ వెళ్తుండగా చాలా బలహీనంగా, నీరసంగా అనిపించడం మొదలైంది. ఆ పేద అబ్బాయికి చాలా ఆకలి వేసింది. అందుకే తను తర్వాత తలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహారం అడగాలని నిర్ణయించుకున్నాడు. ఆ పేద అబ్బాయి ఆహారం అడిగాడు, కానీ ప్రతిసారి నిరాకరించబడ్డాడు. చివరికి అతను ఒక అమ్మాయి ఇంటి తలుపు దగ్గరకు చేరుకున్నాడు. అతను ఒక గ్లాసు నీళ్లు అడిగాడు, కానీ అతని దీనస్థితిని చూసిన అమ్మాయి ఒక గ్లాసు పాలతో తిరిగి వచ్చింది. ఆ పాలకు తాను ఎంత బాకీ ఉన్నాడో అబ్బాయి అడిగాడు, కానీ ఆమె డబ్బు తీసుకోవడానికి నిరాకరించింది. సంవత్సరాలు గడిచాయి. ఆ రోజు పాలు ఇచ్చిన అమ్మాయి ఇప్పుడు పెద్ద మహిళగా మారింది. ఆమె తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యింది. ఆమె వైద్యుడి దగ్గరకు వెళ్ళింది, కానీ ఎవరూ ఆమెను నయం చేయలేకపోయారు. చివరికి ఆమె పట్టణంలోనే ఉత్తమ వైద్యుడి దగ్గరికి వెళ్ళింది. ఆ వైద్యుడు ఆమె చికిత్స చేయడానికి నెలల తరబడి సమయం తీసుకున్నాడు. చివరకు ఆమెకు పూర్తిగా కోలుకుంది. ఆమె సంతోషంగా ఉన్నప్పటికీ ఆ బిల్లును చెల్లించలేనేమో అని భయపడింది. కానీ ఆసుపత్రి ఆమెకు బిల్లును అందించినప్పుడు దానిపై ఇలా రాసి ఉంది: ఒక గ్లాసు పాలతో పూర్తిగా చెల్లింపబడింది అని. నీతి: ఏ మంచి పని కూడా ప్రతిఫలం లేకుండా పోదు.